హాయ్ ఫ్రెండ్స్, ఎన్టీఆర్ కొరటాల శివ వీరిద్దరు కాంబినేషన్లో వస్తున్న రెండవ చిత్రం దేవర. మొదటి చిత్రం జనతా గ్యారేజ్ మెసేజ్తో పాటు కమర్షియల్గా మంచి హిట్ అయితే అందుకుందనమాట. దేవర మూవీకి సంబంధించిన మొదటి పార్ట్కి సంబంధించిన గ్లిమ్స్ను ఈ నెల 8వ తేదీన రిలీజ్ చేశారు. 24 hours ఓవర్, అంటే 24 గంటలు అయిపోయిందనమాట. 24 గంటల తర్వాత ఈ మూవీ ఎలాంటి రికార్డుని క్రియేట్ చేసింది అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ముందుగా ఈ మూవీ యొక్క గ్లిమ్స్ ఎలా ఉందనేది మనం అందరూ చూసాం. చాలా బ్రహ్మాండంగా ఉంది. కొరటాల శివ తన యొక్క సినిమాలు మెసేజ్తో పాటు కమర్షియల్ అంశాలు అయితే ఉంటాయి. బట్ ఈ మూవీలో అంటే గ్లిమ్స్లో మనకైతే మాస్ అలాగే యాక్షన్ అంశాలని చూపించాడనమాట. దీన్ని బట్టి మాస్ అంశాలు, యాక్షన్ అంశాలు, కమర్షియల్గా చాలా బ్రహ్మాండంగా ఉండబోతుందని ఒక క్లారిటీకి అయితే అందరూ వచ్చేసారు. బట్ మెసేజ్ ఉంటుందా లేదా అనేది మనం సినిమా చూస్తే కానీ మనకి క్లియర్గా తెలియదు అనమాట. అయితే దేవరా మూవీ యొక్క గ్లిమ్స్ వచ్చేసి టాలీవుడ్ పరంగా నెంబర్ 1 స్థానంలో ఉందన్నమాట వ్యూస్ పరంగా. అలాగే పాన్ ఇండియా మూవీ పరంగా చూస్తే ఇండియాలో టాప్ 2లో ఉందన్నమాట. మొదటి టాలీవుడ్ పరంగా చూస్తే గుంటూరు కారం మూవీ వచ్చేసి గ్లిమ్స్ పరంగా 20.98 మిలియన్ల వ్యూస్ అయితే వచ్చిందనమాట 24 గంటల్లో. ఆ దేవరా మూవీ యొక్క గ్లిమ్స్ వచ్చేసి 24 అవర్స్లోనే 26.17 మిలియన్ల వ్యూస్ అయితే వచ్చిందనమాట. గుంటూరు కారానికి అలాగే దేవరా మూవీ యొక్క గ్లిమ్స్కి దాదాపుగా 5 మిలియన్ల పైగానే తేడా అయితే ఉందనమాట. ఆ స్థాయిలో రెస్పాన్స్ వచ్చిందంటే దేవరా మూవీ గురించి, దేవరా మూవీ కోసం ఎంతగా వెయిట్ చేస్తున్నారో మనకి క్లియర్గా అర్థమైపోతుంది అనమాట. ఇక పాన్ ఇండియా మూవీ పరంగా చూస్తే పుష్ప 2 మూవీ వచ్చేసి ఆ గ్లిమ్స్ వచ్చేసి 27.67 మిలియన్ల వ్యూస్ అయితే వచ్చిందనమాట 24 గంటల్లోనే. దేవరా మూవీ వచ్చేసి 26.17 మిలియన్ల వ్యూస్ అయితే వచ్చిందనమాట. అంటే 1 మిలియన్ పైగానే ఎక్కువ వచ్చిందనమాట పుష్ప మూవీ యొక్క గ్లిమ్స్. మరి చూడాలి రాను ఈ మూవీ యొక్క అంచనాలు తారస్థాయికి చేరుకోవడం ఖాయం. ఎందుకంటే రికార్డులు అనేది గ్లిమ్స్ ద్వారానే స్టార్ట్ చేసేసాడు ఎన్టీఆర్ దేవరా మూవీతో. మరి చూడాలి ఈ మూవీ యొక్క పార్ట్ 1 ఏప్రిల్ 5వ తేదీన రిలీజ్ కాబోతుంది. ఎలాంటి హిట్ అందుకుని ఎలాంటి రికార్డులను బ్రేక్ చేస్తుందో